టెన్షన్ పడుతున్నావు? అవును శివ, తన కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది. డాక్టర్స్ కూడా హోప్ ఇవ్వలేకపోతున్నారు. అయితే మా నైని బతకదా బుల్లబాయ్? అలా అనుకో, తను బతకాలి. తన ప్రాణాలు నిలబెట్టడం కోసం ఎంత ఖర్చైనా పెడతాను. పెట్టాల్సిందే డబ్బు కాదు బుల్లబాయ్, మరి మనసు. ఏమంటున్నావు శివ? కాస్త అర్థమయ్యేలా చెప్పు. నేను చెప్పినా మీరు వినాలి కదా. నైనిని బతికించుకోవడం కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. ఆ, చెప్పాక నువ్వు చేయనంటే? చేస్తాను. చెప్పు. రుణపడిపోవడం నాకిష్టం ఉండదు. దారి ఉందా? ఆ దారిలో నువ్వు వెళ్ళవు బుల్లబాయ్, నీకు ఇష్టం ఉండదు. నైని అంటే నాకిష్టం లేదు అని చెప్పినా మా నాన్న తన ఇంటికి తీసుకొచ్చాడు. తన తలకి గాయం అయితే హాస్పిటల్కి నేను తీసుకొచ్చాను. దారి కాదు శివ, ఆ దారిలో మనం ఎవరితో కలిసి వెళ్తున్నాం అనేదే ముఖ్యం. ఇప్పుడు అవన్నీ అనవసరం. నైని ప్రాణాలతో బయటపడాలంటే ఏం చేయాలో అది చెప్పు. చెప్పు. మాట ఇచ్చినట్టేనా? మాటిస్తే తప్పడి విషయాలు చెప్పు. దీక్ష చేయాలి బుల్లబాయ్. ఏంటి? నువ్వు కోటేశ్వరుడివై కావచ్చు, నీ డబ్బు గాని, నీ పరపతి గాని, నీ స్నేహాన్ని గాని ఏది వాడకుండా నీ కష్టార్జితంతోనే 1016 సంపాదించి ఆ డబ్బులతోనే నూనె ఒత్తులు, కర్పూరం అన్ని కొనాలి. అమ్మవారికి మొక్కు చెల్లించాలి. ఆ తర్వాత తల్లి పాదాల దగ్గరుండే గంగాజలంని తీసుకొచ్చి నైనికి తాగించాలి. చేస్తావా బుల్లబాయ్? ఇంకా ఆలోచిస్తున్నావా విశాల్? నేనే. టైం తీసుకో. నైనిని బతికించడానికి కాదు, తన అంత్యక్రియలు గొప్పగా జరిపించడానికి. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అంతే కదా విశాల్, దహన సంస్కారాలు చేయడానికి గంధపు చెక్కలు వాడగలవు, ఎందుకంటే నువ్వు కోటీశ్వరుడివి. కానీ తన్ని బతికించడానికి డబ్బు, హోదా ఇవన్నీ పక్కన పెట్టి కష్టపడాలంటే మాత్రం సందిగ్ధంలో పడ్డావు. నేను ఆలోచిస్తున్నది ఒళ్ళు వంచడానికి కాదు, గుళ్ళోకి వెళ్ళడానికి. ఎటువైపు చూడకూడదు అనుకున్నాను, అటువైపు అడుగులు వేయాలంటే ఎలా? అలా అయితే నీ వెంట 7 అడుగులు వేసిన అమ్మాయి 6 అడుగుల గోతులోకి వెళ్ళిపోతుంది. పాపం. నో నో, నువ్వు ఎవరెస్ట్ అంత ఎత్తు ఎదిగినా నిన్ను చూసి చచ్చిపోయిన నైని పెట్టిన ప్రాణభిక్ష వల్ల ఇంత వాడివయ్యావని నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ అనుకుంటారు. ఎందుకు? నువ్వు అలా రుణపడిపోతే నీ దగ్గర కోట్లున్నా సరే నువ్వు బాకీ ఉన్నట్టే కదా. అంటే నైనికి నువ్వు బాకీ. అది నాకు ఇష్టం లేదు.
అలా అయితే ఇష్టం లేని పనైనా సరే నువ్వు చేసి నైనిని బతికించు. లేదంటే తన దయతో జీవితాంతం బతుకు. నో నో. రా. ఓకే, నేను వస్తాను. బాయ్. ఇంత వాడివయ్యా నైనికి చుట్టూ ఉన్న వాళ్ళందరూ అనుకుంటారు కష్టపడాలంటే మాత్రం సందిగ్ధంలో పట్టు. బుల్లబాయ్, బుల్లబాయ్, మాట ఇచ్చానని చెప్పు. ఏం చెప్పకుండా ఉన్నావేంటి? ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి సార్. ఇవి నా కార్లో పెట్టండి. అలాగే సార్. అక్క, ఇదేనా రావడం? అయినా నువ్వేంటి పుల్లలుడు, చావును చూసొచ్చిన మనిషికి ఎదురొస్తావు? నైని ఇంకా ప్రాణాలతోనే ఉంది మామ. ఏంటక్కాయ్, గట్టి పిండమేనా? పుట్టుక్కుమని ప్రాణం పోతే మనకు మజా ఉండదేమో అనుకున్నాడు ఆ దేవుడు. దాన్ని నలిపి నలిగిపోయేలా చేసి తీసుకువెళ్లాలనుకునుంటాడు. అందుకే అదింకా జీవోత్సవంలానే ఉంది. అమ్మా, నన్ను బ్లెస్ చేయి. ఏంటి నాన్నా, ఎందుకిలా చేస్తున్నావు? పరీక్షలు రాయడానికి పోయే పిల్లాడు కూడా ఇలా చేయడు పుల్లలుడు. నువ్వేంటి? ముఖ్యమైన పని మీద వెళ్తున్నాం మామ. అమ్మ ఆశీర్వాదం ఉంటే బాగుంటుందని. విజయోస్తు, వెళ్ళిరా. సారీ అమ్మా, నేను ముక్కంటిపురం వెళ్తున్నానని మీకెవ్వరికీ తెలీదు. నైని వదిన్ని శాస్త్రి గారైనా బ్రతికించుకుంటారని చెప్పడానికి వెళ్తున్నాను. అయినా ఈ టైంలో అంత అర్జెంట్ ఏంటల్లుడు? కాసేపు అయితే పబ్బులు కూడా బంద్ చేస్తారు కదా. నీకు తెలీదులే మామ. మామ్, సీ యూ. బాయ్ నాన్నా, టేక్ కేర్. ఎక్కడికి ఏంటని అడగవాక్క? నన్ను నిలదీసినా ఎదిరించినా ఏమైంది అని అడగాలి కాని కాళ్లకు దండం పెట్టాడంటే వాడేదో మంచి పని చేయడానికే వెళ్తుంటాడు. పోన్లేరా, నయని చచ్చిపోతుందన్న ఆనందాన్ని మనం మిస్ చేసుకోకూడదు కదా. కళ్ళైనా తెరుస్తుందా అక్క? కనీసం దేవుడి ఫోటో చూడటానికి కూడా లేదు. ఏ దేవుడు విముక్తి కలిగిస్తాడో ఏంటో పాపం. అంతా పైవాడి దయ. అలాగా, ఒక నిమిషం లైన్లో ఉండు. భయ్యా, ఏమైనా పనుందా? ఏం పని చేస్తావు? ఏ పనైనా చేస్తాను. బస్తాలు మోయాలి, మోస్తావా? మోస్తాను. బాబు, ఇతను కూడా జాయిన్ చేసుకో. అలాగేనయ్యా, వెళ్ళు. రమ్మను. రండి సార్, త్వరగా రండి. ఇది జాగ్రత్తగా పట్టుకో, ఇది చాలా బరువు ఉంటుంది, జాగ్రత్త. నాలాగే అన్నీ నాలాగే నా చిన్ని కన్నా చూస్తున్నా నిన్ను నాలోనా.
చినుకల్లే నువ్వే ఉంటే అది నాకు చాలనుకుంటే సంద్రంలా నువ్వే పొంగావా మెల్లగా మెల్లమెల్లగా తొలి అడుగులేసిన ప్రాయం నేటికి నే మరవలే ఇంతలోనే ఎంతటి గాయం వెలుగు కాది వెనక కా ఎటువైపు కోని వేగం ఎన్నడూ నే నేర్పలే విశాల్ ఎక్కడున్నావు నాన్నా? ఇక్కడే ఉన్నానమ్మా. అయ్యో ముళ్ళుంటాయి నాన్నా. ఏముండవులే అమ్మా. అబ్బా ఆ! అమ్మా ఏమైంది నాన్నా? ముళ్ళు గుచ్చుకుందమ్మా. అయ్యో రక్తం వస్తుంది. చెప్పాను కదా నాన్న, అయినా నిన్ను పూలు కొయ్యమని ఎవరన్నారు? నేనే వచ్చానమ్మా. నువ్వు దేవుడికి పూలు పెట్టి పూజ చేస్తావని. నీ చేతిని గాయపరిస్తే నాకీ పూలు కూడా వద్దు నాన్నా. మరి నువ్వు పూలు పెట్టకపోతే దేవుడికి కోపం రాదా అమ్మా? నా బంగారు తండ్రివి, నా చిట్టి దేవుడివి నువ్వే నాన్నా. ఇక నీ చేతుల్ని కూడా కందనివ్వను. నిద్దరే అసలొద్దనే నిత్య పొద్దు పొడుపే నీవు కానివే కానీ త్వరగా కానీ. నల్లే కమ్మేయగలవా నిన్ను అమ్మకే ఇక అందని శిఖరాలకెళుతున్నావు. ఈ నేలపై ప్రతి అమ్మకు నువ్వు కొడుకులా ఎదిగావు. గర్వంగా ఉన్నా గాని కన్నా నా భయం నాది, ఎంతైనా కన్న కడుపు ఇది. ఏం చూస్తున్నావు? ఎల్లో పేరేంటి? విశాల్. నాలాగే అన్నీ నాలాగే థ్యాంక్ యూ సార్. నా చిన్ని కన్నా చూస్తున్నా నిన్ను అన్నా నాలో పూజ సామాగ్రి ఇవ్వు. అలాగేనండి. చిలుకల్లే నువ్వే ఉంటే అది నాకు చాలనుకుంటే సంద్రంలా నువ్వే పొంగావా. అమ్మా ప్రాణగండం రానే వచ్చింది, కానీ విశాలకు కాదు, నయనికి.
మీ కొడుకు ప్రాణాలు కాపాడే ప్రయత్నంలోనే నయని ప్రాణాలు పోతాయి. తలరాతనెవరూ మార్చలేరు కదరా. కాపాడే దేవతే వెళ్ళిపోతే మళ్ళీ మళ్ళీ నా మనవణ్ణి ఇలాంటి స్థితిలో మీరేడిస్తే మాకు భయంగా ఉంటుంది బామ్మ. నైని మీద కోపడ్డ మీరు ఇప్పుడు ఇలా మాట్లాడుతూ ఉంటే తనను అర్థం చేసుకున్నారనిపిస్తోంది. మావయ్య, డాక్టర్. డాక్టర్, నైని పరిస్థితి. ఫైనల్ అటెంప్ట్ కింద ఇంజెక్షన్ ఇచ్చాం. ఇప్పుడు గనక రెస్పాండ్ అవ్వకపోతే సారీ టు సే ఆశలు వదులుకోవాల్సిందే. విశాల్ బతకాలంటే నైని బతికి తీరాలి బావగారు. అదెలా సాధ్యమవుతుందో తెలియట్లేదు. డాక్టర్లే 50-50 ఛాన్సెస్ అన్నట్టు మాట్లాడుతున్నారు. నాకు చాలా భయంగా ఉంది. నన్ను వదిలి వెళ్ళిపోయినా నా భర్త తిరిగి రావాలని కూడా భగవంతుడిని కోరుకోలేదు. కానీ తన భర్తని కాపాడుకోవడం కోసం ఇక్కడి దాకా వచ్చిన నైని బతకాలని కోరుకుంటున్నాను. నేను కూడా మానవ మాతృలం. మనం ఎన్ని అనుకున్నా ఆ ఆట ఆడే దేవుడు తాను ఓడిపోయి మనిషిని గెలిపిస్తాడా?